హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ విట్యూలా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నేను ఇంటి కోసం ఉన్నాను. ఆమె నా కొరకు వేచి ఉంది. వాళ్ళు పోలీసు కోసం ఎదురు చూస్తున్నారు. అతడు ఇప్పుడే మా స్నేహితుడి కోసం వచ్చాడు. ఇలాంటి ఎన్నో వాక్యాలు మీరు మలయాళంలో చాలా సింపుల్గా మాట్లాడవచ్చండి. అయితే అవి అన్నీ మాట్లాడాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక కామన్ పాయింట్ ఉందండి. ఏంటో గమనించారా? చూడండి, ఇంటి కోసం, నా కొరకు, పోలీసు కోసం, స్నేహితుడి కోసం. ముందుగా ఇలాంటి వాటిని మలయాళం ఎలా చెప్పాలి అనేది మీరు నేర్చుకుంటే ఇలాంటి వాక్యాలు ఎన్నైనా మాట్లాడవచ్చు. మరి వెళ్దామా? రండి. మనం తెలుగు వాక్యాలు మాట్లాడేటప్పుడు కొరకు లేదా కోసం అని వస్తే మలయాళంలో నాయి అని వాడాలి. ఓకే, అంటే మన కొరకు కోసం అని వాడితే మలయాళంలో నాయి వాడతారు. ఓకే, ఇక్కడ చూడండి, తెలుగు, మలయాళం. డబ్బు కోసం, నవల కోసం, పాట కోసం. ఇక్కడ డబ్బు, నవల, పాట ఇలాంటి పదాల నామవాచకాలన్నీ కూడా మీరు వొకాబులరీ క్లాస్లో ఎన్నో నేర్చుకున్నారు. వాటిని ఇక్కడ మలయాళంలో ఏమంటారు అనేది వాటిపై దృష్టి పెట్టాల్సిన పని లేదు మీకు. ఇక్కడ కేవలం కోసం, కొరకు అనే పదాలు మలయాళంలో ఎలా ఉపయోగిస్తున్నారు అనేది తెలుసుకుంటే చాలు. చూడండి, డబ్బు కోసం, దీన్ని మలయాళంలో పనత్తి నాయి. నవల కోసం మలయాళంలో నోవెలి నాయి. పాట కోసం మలయాళంలో పాటి నాయి. చూసారా, ప్రతి పదంలో కోసం లేదా కొరకు వచ్చింది కాబట్టి తెలుగులో, మలయాళం కూడా ఎట్లా వచ్చింది? నాయి అని వచ్చింది. ఓకే, మీకు బాగా అర్థం అవడం కోసం ఉదాహరణ చెప్తాను చూడండి. నేను సినిమా కోసం వచ్చాను. ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్పాలనుకోండి, అంటే నేను సినిమా కోసం అంటే నేను సినిమా చూడడం కోసం వచ్చాను. ఇదే వాక్యం మలయాళంలో అంటే జ్ఞాన్ సినిమా కానానాయి వన్ను. నేను అంటే మలయాళంలో జ్ఞాన్, సినిమా అంటే సినిమా, చూడడం కోసం అంటే కానానాయి వచ్చాను వన్ను. ఓకే, ఈ వీడియో ఎంతటితో అయిపోయిందండి. అయితే మీ నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ ఉంటుంది. కొరకు లేదా కోసం అనే పదాలను వాక్యాలలో ఉపయోగించి చాలా వాక్యాలు ఫ్రేమ్ చేయడం జరిగింది తెలుగులో. వాటిని మలయాళంలో ఎట్లా చెప్పాలి, అది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. వాటిని మీరు బాగా నేర్చుకుంటే ఇక ఏ డౌట్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అయితే దానికంటే ముందు ఏంటంటే మీకు కొరకు కోసం అనేది ఇక్కడ మీకు సింపుల్గా అర్థం అవడం కోసం చెప్పాను. ఓకే, ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ వీడియోలో ఆ వాక్యాలు, తెలుగు వాక్యాలు తీసుకోవడం, వాటిని మలయాళంలోకి ఎట్లా మార్చుతాం అనేది మీకు వివరంగా ఇవ్వడం జరిగింది. ఆ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.